పెద్దపల్లిలో జరిగే రాహుల్ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు అన్నారు. రాహుల్ గాంధీ సభకు భారీగా జనం తరలి రానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చదని, కాంగ్రెస్ 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందంటున్న కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారీ బహిరంగ సభ మరికొద్దిసేపట్లో జరగనుంది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయ రమణారావు పోటీ చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి, అదేవిధంగా ఈ పోటీకి సంబంధించి రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించి విషయాలు మనం విజయ రమణారావు గారితో తెలుసుకుందాం. ఈ రోజు పెద్దపల్లిలో జరిగేటువంటి సభ ఏర్పాట్లు ఏ రకంగా చేశారు, దాదాపు జన సమీకరణ ఎలా ఉండబోతుంది? ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రం ఇవాళ సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభకు మరి వేలాది మంది తరలి రాబోతా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయినాయి. మరి వాళ్ళ సభ్యతం గ్రామం నుండి మా నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ 8 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు వేలాది మంది మోటార్ సైకిల్తో ర్యాలీగా సభాస్థలికి వచ్చి మరి ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. రాహుల్ గాంధీ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పర్యటించడం తొలిసారి. మరి బహిరంగ సభ కూడా ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొట్టమొదటి బహిరంగ సభ. అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయిపోయినాయి. ఇక రాక కోసం వెయిట్ చేస్తే 4 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా మీరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు వాగ్దానాలు ఇవ్వబోతున్నారు? తప్పకుండా ఈ 6 డిక్లరేషన్లు ఇప్పటికే మేము గ్రామాన పాంప్లెంట్ రూపంగా కానీ, తర్వాత యాడ్స్ ఇది సిటీ కేబుల్లలో, తర్వాత లోకల్ ఛానళ్ళల్లో యాడ్స్ రూపంగా కానీ, తర్వాత పేపర్లలో యాడ్స్ కానీ, తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లా వివిధ రూపాయలలో ఇప్పటికే గడప తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఇవాళ జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా ముఖ్యంగా మా ప్రాంతంలో రైతుల వరిధాన్యానికి సంబంధించి ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్ నీళ్ళు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాన్ని ప్రారంభోత్సవం చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ చెప్తారు, మేము అడ్డం పెడితే నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. అసలు ఇక్కడ ఒక్క సుక్క కూడా కాళేశ్వరం నీళ్ళు రాలిపోయి మా భూములు పోయినాయి, మా మీదికెళ్ళి తలాబీదికి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ నీళ్లు లేకున్నా, పంటలు ఎండిపోయినా నీళ్ళు రావు. ఈ ప్రాంతంలో కొత్త కాలువ తవ్వింది లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువల డీబీ అంటాం దాన్ని, షటర్ పోతే కూడా ఒక షటర్ రిపేర్ చేయించలేదు 10 ఏళ్ళలో. ఇవాళ అంటే ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరిగిందో అంతకంటే ఎక్కువ చేసిన అవసరం లేదు. మాట్లాడితే మేము రైతులకు ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటే ఆ తర్వాత ఇక్కడ వరిధాన్యం ఎక్కువ పడుతుంది. వరిధాన్యం గతంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు వరిధాన్యం చూపితే రైస్ మిల్లుకి పోయేది, తర్వాత రైతుకు ట్రక్ షీట్ పోయేది, తర్వాత వారం రోజుల్లో డబ్బులు పడేది. ఇవాళ వరిధాన్యాన్ని కటింగ్ చేస్తే 12 కిలోలు కటింగ్ చేస్తూ ఉన్నారు. అంటే 3.5 ఎకరాల 100 క్వింటాల పంట పడుతుంది ఈ ప్రాంతంలో. అంటే 24,000 రూపాయలు, 24,000 అమ్మాలి 5,000. అంటే ఇట్లా లెక్క పెట్టుకుంటే పోతే 31,000 రూపాయలు 100 క్వింటాల వడ్లల్లో కడిగేస్తూ ఉన్నది ప్రభుత్వం. అంటే ఏ రకంగా దోసుకుంటా ఉందో ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవుతుంది. దాన్ని కూడా బలంగా మెసేజ్ ఇస్తాం. ఇప్పటికే అది ఒక బలమైనటువంటి అసంతృప్తి రైతులు ఉన్నారు. ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాస్తారోకలు చేసినాం, ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. ఇవన్నీ జరిగినప్పుడు కూడా మార్పు మాత్రం పెద్దగా లేదు. ఇట్లా చాలా సమస్యలని నియోజకవర్గంలో వాటికి సంబంధించి మాకైతే రాహుల్ గాంధీ గారు రావడం ఈ నియోజకవర్గంలో ప్రజలతో పాటు, రైతులతో పాటు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో 6 గ్యారంటీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కదా. అంటే ఇప్పుడు గ్యారంటీ లేదు అని మీరు అంటే వాళ్ళు అంటూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే గ్యారంటీ ఉందా లేదా అనడానికి మీ మేనిఫెస్టో చెప్తా ఉన్నారు. ఇలా అంత భయం ఎందుకున్నది? ఇలా ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో డిక్లేర్ చేసేటప్పుడు క్షుణ్ణంగా 2-3 కమిటీ చేసుకొని దాని 1 నెల 2 నెలలు 3 నెలలు అధ్యయనం చేసుకొని మనం ఏది చేయచ్చు, ఏది చేయరాదు, ఏది ఇస్తే 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, 10 ఏళ్ళు మీరే గవర్నమెంట్ ఉన్నారు కదా. మీ లెక్క దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, ఇంటికో ఉద్యోగం అని చెప్పి, 1,00,000 ఉద్యోగాలు చెప్పి ఇట్లా కాంగ్రెస్ పార్టీ మోసం చేయలే గతంలో లేనాడు. చెప్పకుండా ఆనాడు మీ దగ్గర రుణమాఫీ రైతులకు చేస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2007-8 చెప్పకుండా వడ్డీతో సహా రుణమాఫీ చేసింది. కానీ ఇవాళ మీరు ఆ దిక్కు లేదు మీ దగ్గర, మీరు ఆ పరిస్థితి లేదు మీ దగ్గర.
రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ అని సగం రుణమాఫీ చేయలే, వడ్డీ మొత్తం అట్నే బ్యాంకులలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేయలే. ఏది మేనిఫెస్టో పెట్టినా ఉచిత కరెంట్ అంటే ఉచిత కరెంట్ ఇచ్చింది, రైతుల రుణమాఫీ చెప్పకుండా చేసింది. కానీ రైతుల వడ్ల కటింగ్ లేకుండా కొనిపించింది, తీసుకుంది ప్రభుత్వమే, ఆ రోజు బయటికి పంపించుకున్నది. కానీ మీ లెక్క మోసం చేయాలి. మీరు చెప్పేటి అన్ని మోసం ముచ్చట్లు. ఇలా 6 గ్యారంటీ పథకాల మీద మీకు నమ్మకం లేదనుకున్నాం. కర్ణాటక ఎంతో దూరం లేదు కదా, మనం మహబూబ్నగర్ పోతే ఇంకో మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 60 కిలోమీటర్లు పోతే కర్ణాటక స్టార్ట్ అవుతుంది. అక్కడికి పోయి మీరు చెప్పచ్చు ఇవన్నీ బట్టి ఇదంతా బట్టి. ఛత్తీస్గఢ్లోకి అట్లే అన్నారు, 500 బోనస్ లేదు, అసలు రైతు బందే లేదు అక్కడ చెప్పి పోయి అక్కడ తిరుమార మల్లన్నతో సహా చాలా మంది 1000 మంది రైతులు వేరు కదా, అక్కడ ప్రభుత్వంతో మాట్లాడారు, అక్కడ రైతులతో మాట్లాడారు, చెప్పారు కదా రైతులు 500 బోనస్ ఇచ్చేది 9 క్వింటలకు. తర్వాత రైతు బంధు మాకు 12,000 వచ్చేది సంవత్సరానికి. ఇక మరి వాళ్ళే చెప్పాలి నిజాలు అబద్ధాలు. అది అబద్ధాలు చెప్పడం అనేది వాళ్ళకే సాధ్యమవుతుంది. ఆ పార్టీ పుట్టకే అది ఆ టైమే ఆ అబద్ధాలతో పుట్టింది. మొత్తానికి కొద్దిసేపటి జరిగినటువంటి రాహుల్ గాంధీ సభకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లాగా ఇచ్చిన హామీలను మర్చిపోవడం, అదేవిధంగా అబద్ధాలు ఆడడం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం, కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు. ఇచ్చిన వాగ్దానాలను కూడా పక్క రాష్ట్రం అమలు చేసినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా తాము గెలిస్తే కనుక తప్పకుండా వాటిని అమలు చేస్తామని చెప్పేసి కూడా పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయనగరం అంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, పెద్దపల్లి సభ నుంచి.